హలో దోస్తులు, అందరికీ శరణార్థులు. సో మళ్ళొక నోటిఫికేషన్ని పట్టుకొచ్చిన హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేస్తున్న వన్ ఆఫ్ ద నవరత్న కంపెనీలలో మేజర్ కంపెనీ అన్నమాట. దీంట్లో జూనియర్ అసిస్టెంట్స్ మరియు టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులన్నింటికి కూడా జాబ్ పోస్టింగ్ అనేది హైదరాబాద్లోనే ఉంటుంది. అంటే మన తెలంగాణలోనే, మన హైదరాబాద్లోనే, మన స్టేట్లోనే పోస్టింగ్ ఇచ్చే అవకాశం 100% ఉంటుంది. డైరెక్ట్ జాబ్ ఒకటే ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది. మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. జర ఆడోళ్ళు మగోళ్ళు అందరూ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరియు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అట్లా అయితేనే మీకు పూర్తి వివరాలు నోటిఫికేషన్కి సంబంధించినవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ దిమాక్లకి ఎక్కుతాయి. సో ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తాను, చూడండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఈ కంపెనీ అనేది నవరత్న కంపెనీలలో భారత్లో వన్ ఆఫ్ ద కంపెనీ అండి. ఈ కంపెనీ వచ్చేసి కొన్ని జాబ్స్కు రిక్రూట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక్కడ పోస్టుల వివరాలు ఇచ్చారు, చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అండి. క్వాలిఫికేషన్ 3 years ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిప్లొమా అనేది 3 yearsలో ఉండాలి. అండ్ డిసిప్లిన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. టోటల్గా 12 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడ బైఫర్కేషన్ ఇచ్చారు, చూడండి. తర్వాత కెరీర్ పాత్ అండ్ పే స్కేల్ అనేది గ్రేడ్ 7th CP6 పే స్కేల్ కింద 24,300 రూపాయలు బేసిక్ పే అనేది ఉంటుంది. అదేవిధంగా దీంతోపాటు మిగతా అడిషనల్ అలవెన్స్లు, TA, DA, మిగతా అలవెన్స్లు అన్నీ కూడా అదనంగా ఉంటాయి. అంటే మీరు జనరల్గా ఒక 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఒక నెల సంపాదించుకునే అవకాశం ఈ పోస్ట్ ద్వారా, ఈ ఉద్యోగం ద్వారా మీ అందరికీ కలుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నీషియన్ సి అండి. 10th క్లాసు ITI అండ్ 1 year అప్రెంటిషిప్ అనేది ఉండాలి. ఇక్కడ అప్రెంటిషిప్ అడుగుతున్నారు. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ITIలో డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండి, అదేవిధంగా 1 year అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. లేదా 10th క్లాస్తో పాటు 3 years నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ ఎలక్ట్రికల్లో ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి 15 పోస్టులు వేకెన్సీ ఉంటే ఎలక్ట్రికల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ కమ్యూనిటీ వైజ్ బైఫర్కేషన్ చూడండి. తర్వాత పే స్కేల్ అనేది 21,500 బేసిక్ పే ఉంటుంది. మిగతా అలవెన్స్లు అన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ పొజిషను జూనియర్ అసిస్టెంట్. బీకామ్, BBM అండ్ 3 years కోర్స్ అనేది బీకామ్లో కానీ BBMలో కానీ 3 years రెగ్యులర్ స్టడీ అనేది ఉండాలి. అంటే డిగ్రీ ఉండాలి. ఇక్కడ డిగ్రీ అంటున్నారు, కాకపోతే బీకామ్ కానీ BBMలో కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. 3 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. ఇక్కడ కమ్యూనిటీ వైజ్ బైఫర్కేషన్ ఇచ్చారు. తర్వాత దీనికి కూడా పే స్కేల్ అనేది 21,500 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. దీంతోపాటు మిగతా అలవెన్స్లు అన్నీ కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము వస్తాయి. అంటే మీరు అరౌండ్ ఒక 35,000 నుంచి 40,000 రూపాయల వరకు పర్ మంత్ సంపాదించుకునే అవకాశము ఇనీషియల్గా జాబ్ ఎక్కగానే మీకు కలుగుతుంది. సో పే ప్యాకేజ్ కూడా మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇనీషియల్లోనే ఇంత ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ, మీకు సర్వీస్ పెరిగిన కొద్దీ మీకు ఎంత శాలరీ వస్తుంది అనేది ఒక్కసారి గమనించండి. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో నేషనాలిటీకి సంబంధించి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా తీసుకుంటే June 1, 2024 వరకు ఏజ్ కట్ ఆఫ్ డేట్ని తీసుకోవాలి. మినిమం 18 years నుంచి 28 years వరకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. దీంతోపాటు కమ్యూనిటీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ లిమిట్ ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్కి 3 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఉంటే, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే SC ST వాళ్ళకు 5 సంవత్సరాలు, పర్సన్స్ విత్ డిజబిలిటీ హ్యావింగ్ మినిమం 40% ఆఫ్ డిజబిలిటీ ఉంటే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్స్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాకపోతే యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారము అప్లికేబుల్ అవుతుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ చివరి తేదీ అనేది 11 జూలై 2024 వరకు ఇచ్చారు.
అదేవిధంగా మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ ఉన్న లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఒక సపోర్ట్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. అదేవిధంగా ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఏమైనా క్వరీస్ ఉంటే మీరు ఈమెయిల్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ చేసి మీ డౌట్స్ని అడగవచ్చు. లేదా ఫోన్ నెంబర్ ఇచ్చారు, ల్యాండ్లైన్ నెంబరు. ఈ ల్యాండ్లైన్ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. 2 ఈమెయిల్ ఐడీలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏ దేనికి చేసినా కూడా మీకు రిప్లై అనేది వస్తుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 60% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అయితే కేవలం 50% ఆఫ్ మార్క్స్ వారి యొక్క ఎడ్యుకేషనల్ అకాడమిక్ సర్టిఫికెట్స్లలో పొంది ఉంటే సరిపోతుంది. టెక్నీషియన్ సికి అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 60%, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 50%. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది అడిగారు. ఈ టేబుల్ని మీరు మీ యొక్క జాబ్ను అప్లై చేసుకునేటప్పుడు ఒకసారి అప్లికేబుల్ చేసుకోండి. మీకు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే అడుగుతున్నారో దాంట్లో వీళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఎంత ఉంటుంది, ఎంత ఉంది అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. ఆ తర్వాతనే అప్లై చేయండి. ఇక్కడ 5వ పాయింట్ చూడండి. రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎసెన్షియల్. ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మనం దాదాపుగా అందరూ స్టూడెంట్స్ కూడా, అందరూ విద్యార్థులు కూడా ఎడ్యుకేషన్ చేస్తున్నారు. కాకపోతే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవట్లేదు కూడా. కానీ చేయించుకోండి, దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఇక్కడ మీకు ఈ నోటిఫికేషన్లో అడిగినట్టుగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ ఉంటేనే అటువంటి విద్యార్థులు, అటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకొని ఉండాలి. అదేవిధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది యాక్టివ్ కండిషన్లో ఉండాలి. ఇన్యాక్టివ్ కండిషన్లో ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ ఇన్యాక్టివ్ కండిషన్లో ఉంటే మీరు మీ యొక్క లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ని సంప్రదించి దాన్ని యాక్టివ్లోకి తెచ్చుకోవడానికి రెన్యువల్ చేయించుకొని అప్లై చేయండి. సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది. 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఎవరైతే అభ్యర్థులు షార్ట్ లిస్ట్ అవుతారో, అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ క్వాలిఫికేషన్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది 150 మార్క్స్కి గాను కండక్ట్ చేస్తారు. దీంట్లో 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 50 మార్కులకు కండక్ట్ చేస్తారు. జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్, కాంప్రహెన్సివ్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ పైన ఫస్ట్ పేపర్ ఉంటుంది. ఇక సెకండ్ పేపర్ చూస్తే టెక్నికల్ అండ్ ట్రేడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇది 100 మార్కులకు ఉంటుంది. దీంట్లో టెక్నికల్కు సంబంధించిన టెస్ట్ అనేది ఉంటుంది. టెస్ట్ 100 క్వశ్చన్స్ అండ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఫ్రమ్ రెస్పెక్టివ్ డిసిప్లిన్ అనేది ఉంటుంది. తర్వాత ఈ ఎగ్జామ్కి క్వాలిఫై కావాలి అంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 30% ఇన్ బోత్ పేపర్స్. ఏ పేపర్లో అయినా, ప్రతి పేపర్లో, అంటే ఫస్ట్ పేపర్లో, సెకండ్ పేపర్లో ఇందులో 30%, అందులో 30% రావాలి. అదేవిధంగా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఈచ్ పేపర్కి 35% ఆఫ్ మార్క్స్ అనేది స్కోర్ చేస్తేనే ఎలిజిబిలిటీ అయ్యి క్వాలిఫై అవుతారు, ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు. పే ప్యాకేజ్ అండ్ అలవెన్సెస్ చూసుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైన్కి 6 నెలలు అనేది ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 6 నెలల ట్రైనింగ్ పీరియడ్లో 24,000 రూపాయలు పర్ మంత్ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళని రోల్స్లోకి తీసుకొని ఆన్ రోల్ శాలరీ అనేది ఇస్తారు. అప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి గవర్నమెంట్ నామ్స్ ప్రకారము బేసిక్ పేతో పాటు మిగతా అలవెన్స్లన్నీ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఇక్కడ అలవెన్స్లు చూసుకుంటే బేసిక్ పే ఉంటుంది, అదర్ అలవెన్స్లు ఉంటాయి, డేర్నెస్ అలవెన్స్ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, ప్రీ రిక్విసైట్ ఎట్ రేట్ ఆఫ్ 30% యాన్యువల్ బేసిక్ పే ఉంటుంది, రియంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, పీఎఫ్ ఉంటుంది, పెన్షన్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని రకాల అలవెన్స్లు ఈ నోటిఫికేషన్కు, ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే అప్లికేబుల్ అవుతాయో అవన్నీ కూడా జాబ్లోకి ఎక్కిన వాళ్ళందరికీ కూడా అప్లికేబుల్ అవుతాయి. అప్లికేషన్ ఫీ చూసుకుంటే కనుక క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 250 రూపాయలు అప్లికేషన్ ఫీ ప్లస్ జీఎస్టీ అనేది 18% ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీ నాన్ రిఫండబుల్ అని అంటున్నారు. తర్వాత ఈ అప్లికేషన్ ఫీని మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ ఆధారంగా ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి.
ఈ విధంగా మీరు పేమెంట్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ పైన మీరు SBI కలెక్ట్ రిఫరెన్స్ నెంబర్ అనేది రాయాలి. మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అని జనరేట్ అవుతుంది కదా, ఆ రిఫరెన్స్ నెంబర్ని మీరు అప్లికేషన్ ఫామ్ పైన రాయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హౌ టు అప్లై అనేది చూసుకుంటే అప్లికేషన్ విధానము, ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు. ఈ లింక్ని క్లిక్ చేసి మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అప్లై చేసుకునే ముందు మీ క్వాలిఫికేషన్ పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి. అభ్యర్థులు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్లకు మాత్రమే రిటర్న్ టెస్ట్ చేయడానికి ఇన్విటేషన్ అనేది వస్తుంది. అడ్మిట్ కార్డ్ అనేది వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలి. లేదా ఈమెయిల్ ద్వారా కానీ, ప్లీజ్ నోట్ దట్ ద అడ్మిట్ కార్డ్ విల్ నాట్ బి సెంట్ త్రూ బై పోస్ట్ లేదా ఈమెయిల్లో కానీ పోస్ట్లో కానీ పంపించరు. కంప్లీట్గా ఆన్లైన్లో ఆథరైజ్డ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలి. ఎవరైనా అభ్యర్థులు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టార్లకు సంబంధించి జాబ్ చేస్తున్న వాళ్ళైతే, సర్వీస్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ యొక్క కంపీటెంట్ అథారిటీ దగ్గర నుంచి NOC తీసుకొని రావాల్సి ఉంటుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ సెలెక్షన్ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్లో ఈ NOCని మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. రిటర్న్ టెస్ట్కు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ని, ఒరిజినల్ కాపీని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. నెక్స్ట్ మరొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అభ్యర్థులు మెడికల్లీ ఫిట్ ఉండాలి. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో అన్నీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు మెడికల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. మెడికల్ ఫిట్నెస్ని చెక్ చేస్తారు. ఈ విధంగా ఫిట్ అయిన వాళ్ళకు మాత్రమే జాయినింగ్ అనేది ఉంటుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మెడికల్లీ ఫిట్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. అండ్ అభ్యర్థులు SC, ST, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే అప్ అండ్ డౌన్కి సంబంధించి స్లీపర్ క్లాస్కి టికెట్ ఫేర్ అనేది, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అనేది రీఎంబర్స్మెంట్ చేస్తారు. కాకపోతే మీరు ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ చేసినట్టుగా దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. రిటర్న్ టెస్ట్కి వెళ్ళినప్పుడు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీకు సంబంధించిన రిజర్వేషన్, రిలాక్సేషన్, కాన్సెంట్ ఫర్ OBC, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్, ఇలా వీటికి సంబంధించిన EWS సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే కంప్లీట్గా లేటెస్ట్ సర్టిఫికేట్స్ తీసుకోండి. 23, 24 సంవత్సరంలో తీసుకున్నవి మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అవి మాత్రమే వ్యాలిడ్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను ప్రతి వీడియోలో ప్రతి నోటిఫికేషన్కి చెప్తూనే ఉంటాను, వ్యాలిడ్ ఈమెయిల్ ID అండ్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ని మాత్రమే యూజ్ చేయండి. దీనికి సంబంధించిన ఫ్యూచర్ కరస్పాండెన్స్ అంతా కూడా ఈ రెండింటిని బేస్ చేసుకునే జరుగుతుంది. కాబట్టి డెడికేటెడ్గా మీరు అప్లికేషన్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా మీరు ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఒక డెడికేట్ మొబైల్ నెంబర్ని, ఒక డెడికేటెడ్ ఈమెయిల్ IDని మెయింటైన్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్స్ అప్లై చేసేటప్పుడు దాన్ని మాత్రమే వాడండి. మీకు కంప్లీట్గా గుర్తుంటుంది. అదేవిధంగా మీ డేటా మొత్తం ఒకే సైట్లో, ఒకే ఈమెయిల్ IDలో సేవ్ అయి ఉంటుంది. ఫ్యూచర్ రెఫరెన్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు అందులో రెఫర్ చేసుకొని, అందులో సెర్చ్ చేసుకొని తీసుకునే అవకాశం కూడా మీకు ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలపండి. మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. కంపల్సరీగా వీడియోని మొత్తం చూడండి. అప్పుడే మీకు క్లియర్గా నోటిఫికేషన్ అనేది అర్థమవుతుంది. నేను దీనికి సంబంధించిన పూర్తి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా, ప్రింట్ చేసుకొని కూడా చూసి చదవండి. నోటిఫికేషన్ని కూడా మీరు కంప్లీట్గా చదవాలి. అప్పుడే మీకు అన్ని విషయాలు, నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.